సో నాకు ఈ మహానటిలో బ్యూటిఫుల్గా చూపించాడు. అండ్ అదే ఇంకా బెటర్గా చేసే ప్రయత్నం మేము చేసాం. సముద్రకని గారు సార్, ఇప్పుడు చాలా మీరు ఏ క్యారెక్టర్ అయినా చాలా ఇంటెన్సివ్ అయినా ఏదైనా చాలా ఈజీగా చేస్తారు ప్రతి క్యారెక్టర్ని. సో ఈ షేడ్ చూస్తే ఎంఆర్ రాధా లాంటి ఒక క్యారెక్టర్, పవర్ఫుల్ క్యారెక్టర్ని ప్లే చేస్తున్నారు. హౌ టఫ్ ఇట్ వాస్ టు ప్లే? అన్నీ హోంవర్క్ చేసింది మా డైరెక్టరే, నా ఏం చేయలేదు. అన్ని హోంవర్క్ చేసేసి నా దగ్గర వచ్చి ఒక 10 minutes మాట్లాడతారు. నా నార్మల్ పర్సన్గా ఉంటాను. ఆ 10 minutes సార్ మాట్లాడగానే అలానే స్లోగా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. అది మన దగ్గర లేదు, అది ఏదో జరిగింది. బట్ డెఫినెట్గా ఎంఆర్ రాధా సార్ విషయాన్ని కూడా మనం మాట్లాడాము. ఇది కాకుండా మా గురుగారు కేబీ సార్ మేనరిజమ్స్ కూడా వచ్చి వస్తుంది. ట్రై చేసుకున్నాము, చూసేసి మీరు చెప్పండి. ఓకే. బ్రో 2 ఎప్పుడండి? బ్రో 2 రెడీగా ఉంది. అన్నగారు సిగ్నల్ ఇస్తే టేక్ ఆఫ్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రానా గారు సార్, ఇక్కడ సార్ ఇప్పుడు ట్రైలర్లో మనం చూసుకుంటే అందులో సినిమా పేరు వచ్చి శాంత అని పెట్టారు. శాంత నుంచి కాంతగా మళ్ళీ మార్చారు అనమాట. అంటే ఈ కాంతకి రిలేట్ అయ్యే సీన్ ఏదైనా ఉంటుంది సార్ సినిమాలో? అంటే అది ఎందుకు పెట్టాల్సి వచ్చిందండి టైటిల్? అది మీరు సినిమా చూడాలండి. ఇప్పుడు చెప్తే చాలా మొత్తం కథ చెప్పేయాల్సి వస్తుంది ఇక్కడికి వచ్చి. బట్ ఆ సినిమాలో ఉంటుందండి. రానా గారు, భాగ్యశ్రీ గారు, ఇందాక నుంచి మీరు అడుగుతాం అనుకుంటున్నారు, చెప్పండి.